హాయ్, వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. మన ముందున్నారు ఇన్స్టాగ్రామ్ లో ఎంతో ఓన్ డైలాగ్ తనకు తాను క్రియేట్ చేసుకొని ఓన్ గా ఎంతో ముందుకు వచ్చిన ముషిరాబాద్ ప్రణీత్. హాయ్ ప్రణీత్, Hi. వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. Nice. నైస్, హౌ ఆర్ యూ? Fine. What about you? ఫైన్. ఎంతవరకు చదువుకున్నావు, ఎక్కడ దాకా చదువుకున్నావు, ఏం చేస్తున్నావు? నేను ఇంకా ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కంటిన్యూ చేస్తున్నాను. నేను ఓకే, ఏం చేస్తున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ ఏం subject చేస్తున్నావు? బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్. అసలు నీ పేరు ప్రణీత్, అవును. హైదరాబాద్ పిల్లోడు అని ఎందుకు పెట్టుకున్నావు? అది నాకు అట్లా, నేను హైదరాబాద్ లో ఉంటా కాబట్టి నాకు పెట్టుకోవాలనిపించింది, నేను పెట్టుకున్నా. అవునా? అంటే ఇప్పుడు కడపలో ఉంటే అది మీ ఇష్టం, ఉన్న వాళ్ళని వాళ్ళు ఎవరు పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం. నేను హైదరాబాద్ లో ఉంటా కాబట్టి నాకు నచ్చింది, నేను పెట్టుకున్నా. ఇప్పుడు హైదరాబాద్ పిల్లోడు అని చెప్పానంటే ఎవరు పాయింట్ ఆఫ్ చేయలేరు. అదే ప్రణీత్ అంటే ఇంటి పేరుతో సహా గుర్తుపడతారు కదా. నన్ను కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్ పిల్లోడు, ముషీరాబాద్ అనేది మేము ఉండేది ఏరియా. ముషీరాబాద్ ప్రణీత్ హైదరాబాద్ పిల్లోడు అంటే నాకు గుర్తుపడతారు. చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అది నేను చెప్పుకోలే, నాకు మీరు ఏడడుగుతాడే. అంటే మీకు ఫ్యాన్స్ అంటే బయటకు వెళ్ళినాక ఓ హైదరాబాద్ పిల్లోడు వచ్చాడు ఒక సెల్ఫీ గానీ అట్లాంటి ఏం సిచ్యువేషన్ దిగుతారు అక్క, చాలా మంది దిగుతారు అక్క, చాలా మంది దిగుతారు. అసలు నీకు ఓన్ డైలాగ్స్ ఎట్లా వస్తుంది? ఆ థాట్ ఎట్లా వస్తుంది? నేను ఓన్ డైలాగ్స్ ఏదైనా కొడితే ఒక కంటెంట్ తో కొడతా అక్క. నా రియల్ లైఫ్ లో అనిపించినాయి, నేను చూసినాయి, నేను నిన్నవే నేను కొడతా. ఇక మనకి అవి ఇవి కొట్టడానికి అయితే మనకి రాదు మంచిగా. అంటే పూర్తి ఫోకస్ నీ ఓన్ డైలాగ్స్ మీద పెట్టావా, చదువు మీద పెట్టలేదా? మనిషికి అనేది ఒక టాలెంట్ ఉంటది అక్క, చదువే, ఇది డైరెక్ట్ డైలాగ్స్. ఓకే, మీ ఏరియాలో బోనాలు స్టార్ట్ అయినాయా? ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ 28th అక్క. 28. అవును. అవును, ఫల్క్నామా కాళికామాత టెంపుల్ ఏదో ఇష్యూ ఏదో ఉందంటగా, నీకు ఫేవర్ గా ఏంటి? అవునక్క, నేను యాక్చువల్లీ నేను నమ్మేది కాళికామాతని, ఫలక్నామా కాళికామాతని. నేను ఒక 3 years నుంచి వెళ్తున్నా. సో రైల్వే వాళ్ళు వచ్చేసి ఆ ల్యాండ్ అనేది దాన్ని మొత్తం చేసేసి వెల్డింగ్ అన్ని చేసేసారు. సో ఇప్పుడు పబ్లిక్ కి చాలా మందికి సఫర్ అవుతుంది. అమ్మ ఎట్లా అంటే మనకు ఆపదలు ఉన్నప్పుడు ఏ టైంలో మొక్కినా మనకి అమ్మ ఆశీర్వాదం ఇస్తుంది. అందరికి ఒక నమ్మకం, అమ్మ దగ్గరికి పోతే నేను అనుకున్న పని అవుతుందని ఒక నమ్మకం. కానీ ఇప్పుడైతే అది మొత్తం ఇక్కడ ఒక సైడ్ మొత్తం అంతా వెల్డింగ్ కొట్టేసేసారు, అది సెంట్రల్ గవర్నమెంట్. సో అన్న వాళ్ళు, మన పవన్ అన్న కూడా ఉన్నాడు, అదే పూజారి పవన్ అన్న, బొల్లు పవన్ అన్న, వాళ్ళు చేసే ప్రయత్నాలు ఎంతో చేస్తారు. కానీ దీనికి మనం అందరం కలిసి ఒక చేస్తేనే ఇది అనేది మనకి సక్సెస్ అవుతుంది. మన గుడి మళ్ళీ మన ఎట్లుందో మనకు వస్తుంది. సో అందరం కలిసి ట్రై చేయాలి, ముంగటికి తీసుకోవాలని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆషాఢం స్టార్ట్ అయింది, ఎన్ని బోనాలు జరిగినాయి అక్క? గోల్కొండ ఫస్ట్ వీక్ ఘటాలు, నెక్స్ట్ బల్కంపేటలో మా కళ్యాణం, నెక్స్ట్ మళ్ళా గోల్కొండ బోనాలు. ఇప్పుడు ఇన్ని బోనాలు జరిగినాయి. అవును. ముషిరాబాద్ తిలక్ యాదవ్ మీ అన్న, మా అన్న ఎందుకని కనిపించలేదు? అది అందరూ నీకు వచ్చిన క్వశ్చన్ కాదు. మేము గోల్కొండకి వెళ్ళినాం, బల్కంపేటకి వెళ్ళినాము, ఎక్కడ చూసినా మేము పోతున్నాము, అన్న ఎందుకు వస్తలేదు అనేది అందరికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో అన్న వాళ్ళ నాయనమ్మ ఎక్స్పైర్ అయిన ఉండే, సో దాని రీజన్ వల్ల రావద్దని వస్తలేడు. నాకు తెలిసి సికింద్రాబాద్కి అన్న ఎంట్రీ ఉంటుంది, అది వేరే లెవెల్ ఉంటుంది. సో అందుకే వస్తలేడు. ఇది అందరు చాలా మందికి డౌట్ ఉంది అక్క. ఇప్పుడు మీరు కూడా అడిగింది, ఇది నాకు ఒక బెస్ట్ థింగ్ అయింది. ఎందుకంటే అందరికీ ఎంతో మందికి అని చెప్తాం, ఇంటర్వ్యూ చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఓన్ డైలాగ్ సిచ్యువేషన్ బట్టి బేస్ చేసి నేను రాసుకుంటాను అన్నావు. అవును. ఇప్పుడు నువ్వు ఓన్ డైలాగ్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని నేను రాసుకుంటాను అన్నా. ఓకే. ఇప్పుడు నీ సిచ్యువేషన్ బట్టి నీ డైలాగ్ ఓన్ గా ఏం చెప్పాలని చెప్తావా? ఓకే అక్క, చెప్తా, అట్లేం లేదు. చెప్పు మరి. ఒక చిన్న డైలాగ్ చెప్తా అక్క. ఒక మనిషి కళల కోసం సాగుతున్న నా ప్రయాణం, ఏ తోడు లేదు ఒంటరితనం, ఏదో ఒక సాధిస్తానా నా పైన నమ్మకం, మా అమ్మ నాయన ఆశీర్వాదం, కుల్లా చెప్తున్నా నా పేరు తలుచుకున్న ప్రతిసారి పక్కా బాధపడతారు అంటున్నా. నైస్, సూపర్. ఇప్పుడు అంటే రోజుకి వచ్చి ఎన్ని డైలాగ్స్ చెప్పుకుంటా? లేక మనం రోజుకి కొడితే ఈ పాటికి ఎన్నో ఉంటుండే. మనం ఏంటంటే మనకు ఏదైనా అనిపిస్తే నేను కొట్టేసాక అంతే. అట్లా నేను రాసుకున్నాడు అవన్నీ నాకు ఏదో అనిపించింది అనుకో, అప్పుడే వేసేస్తా. అంటే నీ ఫాలోవర్స్ నేను చూసాను అక్క, మాక్సిమం లేడీసే ఉన్నారు నా దాంట్లో. అక్క నా ఫాలోవర్స్ చూసినావు అంటే వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఫాలో అవుతారు అక్క. నా ఫాలోయింగ్ లో చూడు, నా ఫాలోవర్స్ లో కాదు, నా ఫాలోయింగ్ లో చూడు, నీకు అర్థమవుతుంది. అంటే మీ మమ్మీ గానీ మీ డాడీ గానీ ఎందుకురా ఇట్లా పిచ్చి పిచ్చిగా డైలాగ్స్ చేస్తున్నావు, ఏమైంది, చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టు అని ఎప్పుడు వాచ్ చేయలేదా? అది నేను చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టకపోతే వాళ్ళు నాకు ఆన్సర్ ఇస్తారు అక్క. నేను చదువు మీద ఇంట్రెస్ట్ పెడతా, నా ఏందో నేను అన్ని కరెక్ట్, ఒక్కటే దాంట్లో పోతే ఎవరన్నా ఇడతారు అక్క.
అన్నిట్లలో ఉండాలి మనం. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఉన్నారాక ఒక ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఉన్నారాక. ఓకే, నేను మోసం చేసిన ఫ్రెండ్స్ ఎవరు? ఇంకా మోసం చేసిన వాళ్ళు అంటే ఎవరు ముంగట్ పేరు చెప్పలేనక్క. బట్ నాకు తెలుసు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఎవరు నీడబెట్టాలో ఆనే పెడతాం అంతే. ఏడిపోయినా కుల్ల బాగా చెప్తున్నాక మళ్ళీ నా దగ్గరికి వస్తారు. అప్పుడు నేను చెప్తా. అప్పుడు నువ్వంటే నేను చెప్తా వాళ్ళు చేసిరా నేనేం చేసా వానికి నాకు తేడానే ఉండదు. వాడు ఎట్లా వచ్చినా నా ఫ్రెండ్ కదా అని ఒక ఆలోచన ఇస్తుంది చూడక, అదే నా పిచ్చితనం. కానీ ఎంతైనా దోస్తాడు కదా. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారక్క ఫ్రెండ్ అయినా లేకపోతే ఫ్రెండ్స్ అక్క, అందరు ఫ్రెండ్సే. అందరు ఫ్రెండ్సే. లవర్ లేదా? లేరక్క. ఏది మా అటు చూసి చెప్పు. లవర్ లేరక్క, ఉంటే వాళ్ళే చెప్తారు. నిజంగా ఇప్పుడు దాకా వచ్చి మీ మమ్మీ మీ డాడీ దగ్గర ఏదైనా సీక్రెట్ గా దాచావా? సీక్రెట్ ఏం దాచాక నేను ఏం మంచి చేసినా చెడు చేసినా అది నాకు పాజిటివ్ అనిపించినా నెగిటివ్ అనిపించినా ఫస్ట్ మా డాడీకి చెప్తా. ఫస్ట్ మా డాడీకి చెప్పేస్తా. మంచి అయినా సంతోషపడతాడు, చెడు చేసినా వాళ్ళు అప్పుడు ఒక సొల్యూషన్ అని ఇస్తారు. నేను దాచిపెట్టుకోను, ఏమున్నా ఇంట్లో చెప్పేస్తా అంతే. ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ 13K ఫాలోవర్స్ వచ్చినా ఏమైనా సెలబ్రేషన్ చేసుకున్నావా? లేక. ఎందుకని? హ్యాపీనెస్ ఉంటది కదా ఎవరికైనా. హ్యాపీనెస్ ఉంటది కానీ నాకు ఒక మైండ్ లో నాకు ఒకటి ఉంది అక్క థాట్. అది వచ్చినాక నేను చేస్తా. గ్రాండ్ సెలబ్రేషన్ వాళ్ళు చేసినట్టు మనం ఏమక్క, మనం ఏదైనా పోయినామంటే అది వేరే ఉంటది. అది అందరికీ తెలుసు. అది అంటే ఇప్పుడు ఓన్ డైలాగ్ చాలా మంది చెప్తున్నారు, వాళ్ళకి ఏదైనా నువ్వు సజెషన్ ఇస్తావా? అక్క నా ఒక్క సజెషన్, ఈ క్వశ్చన్ అన్నందుకు చాలా థ్యాంక్స్ బ్రో. మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, మీరు అందరు డైలాగ్ లో కొట్టురి బట్ ఒక కంటెంట్ తో కొట్టురి బ్రో. ఒక కంటెంట్ తో కొడితే మీరు కూడా అంటారు నేను 10 డైలాగ్లు కొడుతున్నా అన్న, నాకు ఫేమ్ అయితే నేను అందుకే ఇంకా డైలాగ్లు ఇస్తున్నా అని. కొట్టిన ఒక డైలాగ్ అన్నా ఒక కంటెంట్ తో కొడితే 10 మందికి దాకాలబ్బా. అది 10 మందికి ఇక్కడ దాకాలి. అరే చలో రైట్, నాకు అనిపించింది, అరే సేమ్ నా లైఫ్ స్టోరీ రా అని. అట్లా కొట్టురి పక్క. నేను ఒక మాట చెప్తున్నా అందరికి, ఈ గలీజ్ మాటలు ఇవన్నీ మాట్లాడకూరి ప్లీజ్. టిక్ టాక్ కూడా వెళ్ళిపోయింది మనకి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఒకటే ఉంది. ప్లీజ్ గలీజ్ మాటలు మాట్లాడకూరి, మంచిగా కొట్టేది ఏంటంటే 10 మందికి మెచ్చుకోవాలి అబ్బా. 10 మంది సాటకు తిట్టుకోవద్దు, 10 మంది మెచ్చుకోవాలి. మీరు ఏం చూస్తారు, రీచ్ పోయేది ఒకటే చూస్తారు, 10 మంది వెనకాల తిట్టుకునేది ఎవరు చూస్తలేరు. అది సో మీ మంచికి చెప్పినా మీ ఇష్టం, మీకు నచ్చితే నా మాట వినండి, లేకపోతే మీ లైఫ్ మీ ఇష్టం, మీ రీల్స్ మీ అకౌంట్ మీ ఇష్టం. అది జస్ట్ మీకు ఒక సజెషన్ ఇచ్చిన నేను, అంతే అక్క మనది. అంతే. ఇప్పుడు చాలా మంది ఇన్స్టాలో ఒకరిని తిట్టుకుంటున్నారు కదా. అవునక్క, చాలా చూసిన. అట్లా నీ ఫ్రెండ్స్ గానీ నీకు తెలిసిన వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇచ్చావా? ఎందుకు అక్క మన దాకా అయితే ఎవరు రారక్క. నా దాకా నేనున్నా నాతో ఎవరైతున్నారో అలా దాకా కూడా రాదక్క వాళ్ళు. నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? నా ఫ్యూచర్ గోల్ అక్క క్రికెటర్ కావాలని ఉండే అక్క. కానీ ట్రై చేస్తున్నా, బట్ పోలీస్ అయితే పక్క అయితే అక్క. పోలీస్ ఉంది ఇప్పుడు, పోలీస్ అయితే పక్క అయితే. అంటే పోలీస్ అయ్యి లంచాలు తీసుకుంటావా? లంచాలు ఏముంది, లంచాలు ఏందక్క, పైసా మనం కష్టపడాలి, తినాలి. ఎట్లా వచ్చినా పైసా అంటుంది. ఐ మీన్ పోలీస్ గా అయ్యి న్యాయం చేస్తావా, ఎటు లంచం తీసుకుంటావా, ఎటువైపు నుంచి ఉంటావు? కానీ నేను ఒకటే మాట చెప్తా, ఒక దానికి మనం స్టెప్ వేస్తున్నాం అంటే 10 మందికి మంచి జరగాలి. 10 మందితో తిట్లు తినొద్దు కాదు. నేను ఏది చేసినా మంచి కోసమే చేస్తా అక్క. నైస్. ఇప్పుడు నువ్వు రీల్స్ తీస్తున్నావు కదా, దాన్ని పొగిడేవన్నా తిట్టే వాళ్ళకన్నా చాలా మంది ఉంటారు, తిట్టే వాళ్ళే ఉంటారు. అట్లాగా ఎవరైనా ఫేస్ టు ఫేస్ వచ్చి ఏంట్రా అబ్బాయి నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పని అన్నారా? లేక అంత ఊరికి లేదా కాదు, ఎందుకంటే నేను మంచిగా చేస్తున్నా. ఇప్పుడు నువ్వు ఒకవేళ నన్ను తిట్టినా, నేను వెనకాల ఉన్నాడు వచ్చి అడుగుతాడు వాడిని ఎందుకు తిట్టినవరా అంటే ఒక రీజన్ ఉండాలి. ఆ రీజన్, ఆ ఛాన్స్ అనేది మనం ఇయ్యం కాదక్క. ఒక ఛాన్స్ ఇస్తే మనకు వస్తారు, ఆ ఛాన్స్ అనేది మనం అసలుకే ఇయ్యం. అసలు నీ బ్యాక్ బోన్ ఎవరు? బ్యాక్ బోన్ అక్క అన్నలక్క, అందరు అన్నలే. డాడీ ఫస్ట్, డాడీ, దాని తర్వాత మిన్నన్న ఉంటాడు మా ఇంటికాడ. మిన్నన్న, తిలకన్న, వినితన్న, చాలా మంది ఉన్నారు అక్క. అన్నలేక ఏమున్నా అందరు అన్నలే. అసలు నీకు ఫుల్ సపోర్టింగ్ ముషిరాబాద్ తిలక్ యాదవ్ అంట కదా. అన్న కూడా సపోర్టింగ్ అక్క, ఏమున్నా అన్నది. ఇప్పుడు నువ్వు ప్రాంక్ కాల్ చేయాలి. ఓరిగక్క తిలకనక్క, అది నీ ఇష్టం. నేను ఇట్లా ఒక అమ్మాయితో పోతున్నానని చెప్పని నమ్మించాలి. సరే అక్క చేస్తా. బిజీ వస్తుందా అన్నా? ఈడున్నా అన్న? ఇలా అన్న ఒక పిల్లని తీసుకొని వచ్చేసిన అన్న. ఒక పిల్లని తీసుకొని వచ్చేసిన అన్న వాళ్ళ ఇంట్లోకి. నీకు చెప్పినా అన్న అప్పుడు ఒకళ్ళు ఉండే అని, అది తీసుకొని వచ్చేసిన. జర చిన్న లొల్లైన ఉండే. అన్న కాదు గుడిమల్ కపూర్ అన్న. అన్న అన్న ఏం లే అన్న, ఇట్లనే వేరే స్టోరీ అయిపోయింది వచ్చేసిన అన్న. నువ్వే చెప్పనా, ఏమున్నా నీకే చెప్తా అన్న, అందుకే నీకే ఫస్ట్ ఫోన్ చేసిన.
నువ్వు చెప్పానా, నువ్వు ఏదో ఒకటి నువ్వే సజెషన్. ఇప్పుడు ఏడికి తీసుకురావాలి, నేనైతే ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర అయినా అన్న. అమ్మాయి తరపు అది బాగా సీరియస్ గా ఉంది. వాళ్ళ ఇంట్లోకే వాళ్ళ అన్నలు ఫోన్ల మీద ఫోన్ చేస్తారు అన్న. ఒకసారి మీకు ఇస్తా మాట్లాడన్నా, ఒకసారి మీకు ఇస్తా మాట్లాడన్నా. హలో, ఏం చేయాలో అర్థం కావట్లేదండి. అంటే మా ఇంట్లో వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు మా గురించి. అందుకని ఏం చేయాలో అర్థం కాక ఇతనితో వచ్చేసాను నేను. ఇప్పుడు నాకు అసలు అసలు నాకు కాలు చేతులు ఆడట్లా. మా ఇంట్లో వాళ్ళకి సిచ్యువేషన్ తెలిస్తే ఏం చేస్తారా అనేది. అన్నా అన్నా నేను అట్లా చేస్తా అనుకుంటావా అన్నా? నువ్వు ఇంటర్వ్యూలు ఉన్నా అన్న, ఒకసారి నీ ప్రాంక్ కాల్ చెప్పమన్నారు అన్న. ఇంటర్వ్యూలు ఉన్నా అన్న, అయితే ప్రాంక్ కాల్ చెప్పమన్నారు. అందుకే దన్నుమని నీకు ఏమంటే చేసిన. నేను చేస్తానా అన్న అట్లా? నాకు ఓవర్ పిల్లలే రాదా, నేను ఎందుకు చేస్తా అన్న? వచ్చి కలుస్తా అన్న. అన్న ఓకే, అంటే ఏ సిచ్యువేషన్ అయినా మీకు సపోర్టింగ్ గా ఉంటారని చెప్పని మాకు వన్స్ ఎగ్జాంపుల్ చూపించారు. అక్క తిలక నుండు మెయిన్ మిన్న అని ఉంటాడు అక్క. మా అన్న అయినా ఫస్ట్ ఆయనకే ఫోన్ చేసి ఏమైనా ఫస్ట్ ఆయనకి చేసినాకనే ఎవరికైనా చేస్తాను. ఓకే, అంటే ఇంకేమైనా మీ పేరెంట్స్ కి నాకు తెలిసి ఏదో ఒకటి ఉంటది కదా దాచకుండా. అంటే నచ్చకుండా నాక సీక్రెట్స్ ఏమన్నా అన్ని చెప్పేసాక ఏమన్నా ఓపెన్ టు ఫేస్ లేట్ నైట్ ఇంటికి వెళ్తావు పోతాక అప్పుడు ఏమనరా? తిడతారక్క వాళ్ళ, ఎందుకంటే వాళ్ళు తిడతారు. ఇక మనం ఫ్రెండ్స్ అట్లా అని ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతాం. ఒక రోజు 2 days ఓకే, రిపీట్ చేస్తుంటే కొట్లా? అంటే వాళ్ళకి ఒక నమ్మకం ఉంది, అక్క వీడు ఏడిపోయినా ఇంటికి వస్తాడు, ఏం చేయడు అని. ఏమైనా అలవాట్లు ఉంటే అట్లా రమ్మంటారు. పోతా తిరుగుతా వస్తా, నా పని ఏందో నేను చేసుకుంటా అంతే. ఓకే, కాలేజ్ లో నీ ఫేవరెట్ లెక్చరర్ ఎవరు? కాలేజ్ లో ఫేవరెట్ అంటే మనం కాలేజ్ కి కరెక్ట్ పోతే వస్తా. కానీ నేను పోతా, బట్ అన్ని ఒక్క బ్యాక్లాగ్ లేదు నాకు, అన్ని పాస్ అయినా. ఇట్లా మా ఒక మేడం శ్వేత మేడం అని ఉంటది, ఆమె మా క్లాస్ ఇన్ఛార్జ్, ఆమె ఫేవరెట్ మ్యామ్. అంటే నీ బెస్టీ అంటే గర్ల్స్ లో బెస్టీ ఎవరున్నారు? గర్ల్స్ లో బెస్టీయా? గర్ల్స్ లో బెస్టీ అంటే ఒక పేరు చెప్తాం, ఇంకోటి బాధపడతారు అక్క. బెస్టీ చాలా మంది ఉన్నారు అక్క. బెస్టీ అనేది ఒక్కలే ఉంటారు, చాలా మంది ఉన్నారు అక్క. క్రష్ ఎవరు లేరా గర్ల్స్ లో? అక్క క్రష్ ఎవరు లేదు. ఓహా, ఇప్పుడు సరే సడన్ గా ఒక అమ్మాయి వెళ్ళింది, అరే మా అమ్మాయి చాలా బాగుంది అన్న ఫీలింగ్ ఎప్పుడు కదా రాదక్క? ఎవరినైనా మంచిగా చూస్తాం, అట్లా ట్రీట్ చేసుకోము కదా. ఐ మీన్ నేను అనేది ట్రీట్ బ్యాడ్ గా కాదు, బాగుంది, జస్ట్ ఒకలాంటి క్రష్ అని అంటారు దాన్ని. అలాంటి ఫీలింగ్ నీకు కలగలేదా? ఇప్పుడు అనిపించక ఎవరు చూసిన యావరేజ్ ఉండే అంతే, మనకి ఎవరు చూసిన యావరేజ్ ఉండే. సీరియస్లీ ఎవరు చూసినా. ఇప్పుడు మూవీస్ లో నీకు ఇష్టమైన ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వస్తుంటారు కానీ వాళ్ళకి మనం డైరెక్ట్ మెసేజ్ చేయలేము కదా. డైరెక్ట్ మెసేజ్ చేయలేము వాళ్ళకి. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నా ఫేవరెట్ హీరోయిన్ అంటే ఇంతలా ఆలోచించావంటే అంత మంది ఉన్నారా నీకు? లేక ఫేవరెట్ హీరోయిన్ కూడా ఎవరు లేరు, అందుకే అంత ఆలోచిస్తున్నా. ఓ, అంటే నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఫేవరెట్ హీరో అయితే. సేమ్. అంటే అల్లు అర్జున్ పక్కన నువ్వు ఈ హీరోయినే ఉండాలి అనే థాట్ ఉంటది కదా. అవును, అలాగ అనిపించలేదు? లేక అప్పుడైతే కాజల్ నచ్చుతుండే అంతే. ఇప్పుడు నచ్చట్లా? ఆంటీ అయిపోయింది కదా. అట్లా అని కాదు మరి ఎట్లాగా చెప్తున్నా, ఫేవరెట్ హీరో అంటే కాజల్ ఇష్టం ఉంటుండే అప్పుడు అంతే. ఇప్పుడు లేదు? ఇప్పుడు లేదు, అంటే పెళ్లి అయిపోయింది కాబట్టి. అట్లా పెళ్లి అయిపోయింది అని అట్లా. నీ స్టైల్లో మా ఛానల్ గురించి. సో హలో గైస్, తెలిసా నేను మీ హైదరాబాద్ పిల్లోడని. ఇప్పుడైతే ఇంటర్వ్యూ అంతా చూసిరు, మీకు నచ్చిందా నచ్చలేదా నేను చెప్పలేను, మీ డిసైడ్ అది. సో ఈ ఛానల్ వచ్చేసి మన అన్న వాళ్ళదే, ఆర్బిఎం క్రియేటివ్ మీడియాస్ అనమాట. సో జల్దీ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేనంటే మీకు ఇష్టంగా జల్దీ పోయి ఒక స్టోరీ అయితే పెట్టేసారు. చలో బాయ్. తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి, లేడీస్ మీకే ఫస్ట్, తనకి గర్ల్ ఫ్రెండ్ లేదు, లవ్వర్ లేదు, ఎవ్వరు లేరంట, ఫటాఫటా మెసేజ్ పెట్టేసేయండి ఆయనకి. అవన్నీ ఖాళీ మన రిక్వెస్ట్ లిస్ట్ లోనే ఉంటాయి అక్క. అయితే మన వీడియో కింద కామెంట్ అనేది డెఫినెట్ గా చేయండి. చూద్దాం అక్క ఎన్ని కామెంట్స్ వస్తాయి. నేను కూడా వస్తాయి. హైదరాబాద్ పిల్లోడు అంటే క్రేజీ.